అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. కృష్ణవేణిని ఏం చేద్దామనుకున్నా సీడీలో ఉన్న ఈ సోకాల్డ్ పెద్ద మనుషులందరూ మనకు అడ్డుపడిపోతారంటావు, అంతేనా? 100% అంతే మేడం. సో రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు కృష్ణవేణి జాతకం అంతా ఆ సీడీలో ఉంది కాబట్టి అది మనం సంపాదించగలిగితే కృష్ణవేణి చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. కరెక్ట్గా చెప్పావమ్మా. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం అదే. ఎలాగైనా మనం ఆ సీడీని సంపాదించాలి. కానీ అదంత ఈజీ కాదనుకుంటాను. అంత తేలిగ్గా దొరకనిస్తుందా ఆ కృష్ణవేణి? సినిమాల్లో నిధిని దాచినట్టు ఆ సీడీని ఏ కొండ గుహల్లోనో భూగర్భాల్లోనో దాచిపెట్టుంటుంది. దాన్ని ఎలాగైనా సంపాదించగలిగితేనే మనం కృష్ణవేణి ఆటని కట్టించగలం. జేజే అప్రూవర్గా మారిపోయాడు కదా, అట్నుంచి నరుకొస్తే పనవదా? ఆ సీడీ ఎక్కడుందో జేజే కూడా తెలియకుండా జాగ్రత్త పడింది ఆ కృష్ణవేణి. కాబట్టి ఆ రకంగా పని జరిగే అవకాశమే లేదు. అది సరే, కృష్ణవేణికి రైట్ హ్యాండ్లా ఉండేవాడు జేజే. సడన్ గా అప్రూవర్గా ఎలా మారిపోయాడు? ఇదో రకం డ్రామానా? కాదు, దీనికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. మొన్న మీరందరూ జేజేని ఎలాగన్నా పట్టుకోవాలని చెప్పిన వెంటనే నేను ఒక ప్లాన్ వేశాను. ఆ జేజే కోసమే స్పెషల్గా ఒకే ఒక్క సింగిల్ పేపర్ని ప్రింట్ చేయించాను. అందులో వర్ధన్ ట్రస్ట్ చైర్మన్ కృష్ణవేణి అరెస్ట్, ట్రస్ట్లో అవకతవకలు, ప్రభుత్వ ఉద్యోగులతో కుమ్మక్కు, కోట్ల రూపాయల స్వాహా, వెల్ఫేర్ బోర్డ్ సూపరింటెండెంట్ జేజే హస్తమని ప్రింట్ చేయించాను. వాడు పేపర్ చదివే టైంకి సరిగ్గా వెళ్ళి తలుపు కొట్టాను. పేపర్లో ఉన్న మ్యాటర్ చూసి సగం నీరు కారిపోయిన జేజే ఏసీపీ డ్రెస్లో ఉన్న నన్ను చూసి పూర్తిగా డౌన్ అయిపోయాడు. వెంటనే సరెండర్ అయిపోయాడు. ఇంటరాగేషన్లో శిక్ష తగ్గించే ఏర్పాటు చేస్తానని చెప్పగానే అప్రూవర్గా మారిపోయాడు. బ్రిలియంట్ తేజ, అవుట్ స్టాండింగ్ ప్లాన్ వేశావు. అలాంటిదే మరో మాస్టర్ ప్లాన్ వేసి ఆ సీడీని కూడా సంపాదించొచ్చుగా. అది కూడా ఒక పక్క వర్కౌట్ అవుతూ ఉంది. కాకపోతే ఇలాంటి విషయాల్లో సక్రమంగా ఆలోచిస్తే కుదరదు. కృష్ణవేణి దగ్గర కొన్ని తెలివితేటలు అప్పు తెచ్చుకొని వక్రంగా ఆలోచించి కుట్ర పన్నాలి.
ఇదేంటి ఎవరు లేరు? నా కట్లు ఎవరు ఇప్పారు? ఏంటిది? పోలీసులు ఇంట్రాగేషన్ ప్రోగ్రాం ఇంత అడుగులో పెట్టారేంటి? ఏదైతే మనకిందిలే, ఎవరు లేరు, పారిపోతే పోలే. ఈ జేజే ఏమైపోయాడో తెలియడం లేదు. ఉదయం నుంచి ఫోన్ ట్రై చేస్తున్నా రిప్లై లేదు. వాడితో ఇప్పుడేం పని? అదేమిట్రా అలా అంటావు? మన పనంతా వాడితోనే కదా. వెల్ఫేర్ బోర్డు నుంచి 50 లక్షల చెక్కు రావాలి. ఫైల్ పెండింగ్లో ఉంది. అది క్లియర్ అయితే గానీ చెక్కు రాదు. ఏ విషయం తెలుసుకుందామంటే ఈ జేజే ఏమైపోయాడో అర్థం కావడం లేదు. 2 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. దానికంత టెన్షన్ ఎందుకత్తా? బోర్డు డైరెక్టర్ చలపతిరావే కదా. అవును, మరి ఇంకా టెన్షన్ ఎందుకు? వాడు రాసలీలన్నీ మన దగ్గరున్న సీడీలో రికార్డ్ అయి ఉన్నాయి కదా. ఫోన్ చేసి ఆ విషయం ఒక్కసారి గుర్తు చేయి. వెంటనే ఫైల్ క్లియర్ చేసి వాడే స్వయంగా వచ్చి పువ్వుల్లో పెట్టి ఇచ్చినట్టు చెక్ చికెన్ బిర్యానీలో పెట్టి మరీ ఇస్తాడు. నాకు ఈ ఐడియా రాలేదురా. ఫోన్ చేద్దాం. మనం ఫోన్ చేద్దాం అనుకుంటుంటే ఆ చలపతిరావే చేస్తున్నాడురా. వెతకపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో. ఉండు. హలో చలపతిరావు గారు, ఎలా ఉన్నారు? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, మీరే చేశారు. 100 ఏళ్ళ ఆయుష్ మీకు. అది సరే, నాకెందుకు ఫోన్ చేద్దాం అనుకున్నారు? ఏమిటి, తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా? 50 లక్షల బిల్లు ఒకటి మీ దగ్గర పెండింగ్లో ఉంది. ఫైల్ క్లియర్ చేసి చెక్కు పంపించండి. ఏంటి ఆర్డర్ ఇస్తున్నారా? చూడండి, మీరు సబ్మిట్ చేసిన బిల్లులో చాలా అవకతవకలున్నాయి. అవన్నీ క్లారిఫై అయితే గానీ ఫైల్ క్రియేట్ చేయడం కుదరదు. కుదరదా? ఎవరితో మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? ఎస్, తెలిసే మాట్లాడుతున్నాను. ఐసీ. మీ రాసలీలలన్నీ నా దగ్గర సీడీలో రికార్డ్ అయి ఉన్నాయని మీరు మర్చిపోయినట్టున్నారు. సాయంత్రానికల్లా చెక్కు రాకపోతే అన్ని టీవీ ఛానల్స్లో శృంగార చలపతి పేరుతో అవి టెలికాస్ట్ అవుతాయి. నీ పరువు పబ్లిక్లో పడుతుంది. తరువాత నీ ఇష్టం. బాగా ఆలోచించుకోండి. చూడు, ఇలా బెదిరించే ఇంతకాలం నాతో అడ్డమైన పనులన్నీ చేయించుకున్నావు. చేచేగాడితో కలిసి వరద బాధితులకి, ఎయిడ్స్ రోగులకి ఇచ్చే నిధులు కూడా తినేశావు. ఇంతకాలం చేసింది చాలు. ఇక్కడితో దీనికి ఫుల్ స్టాప్ పెడితే చాలా మంచిది. ఇక నీతో కలిసి ఇలాంటి పాప పనులు చేయదలుచుకోలేదు. ఆ ఫైల్ మీద సంతకం పెట్టే సమస్య లేదు. అదే ఫైనల్ డెసిషనా? అవును. అయితే సీడీ రిలీజ్ చేసినా భయం లేదంటావు. మాట్లాడితే సీడీ అని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. అసలు నీ దగ్గర సీడీ ఉందన్న గ్యారంటీ ఏమిటి? అందులో నేనున్నానన్న నమ్మకం ఏమిటి? ఓహో, అదా నీ డౌటు? ఎప్పుడో రావాల్సిన ఈ అనుమానం సడన్ గా మీకు ఇప్పుడెందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఎనీహౌ, అడిగావు కాబట్టి గంటలో ఆ సీడీ కాపీ ఒకటి డైరెక్ట్గా ఇంటికే పంపిస్తాను. ఒక్కడివే చూస్తావో ఫ్యామిలీతో పాటు చూస్తావో నీ ఇష్టం. సకుటుంబంగా చూసి ఆనందించాకే సంతకం పెట్టు. వెరీ గుడ్. చెప్పాల్సిందేదో కరెక్ట్గా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఏం చెప్పడమో, నాకైతే టెన్షన్తో బీపీ పెరిగిపోతుంది. ఆ కృష్ణవేణి తక్కువది కాదు, ఎంతకైనా దిగిస్తుంది. అది తెలిసి కూడా మీరు నన్ను బయటపడేస్తారన్న నమ్మకంతో అంత ధైర్యంగా ముందు వెనక ఆలోచించకుండా తెగించి మాట్లాడేశాను. తర్వాత ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. మీరేం కంగారు పడకండి సార్, నేనున్నానుగా. మీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీరు హ్యాపీగా ఉండండి. వస్తాను. ఏంటత్తా ఎప్పుడు లేనిది? ఆ చలపతిరావు ఇలా ఎందుకు ఎదురు మాట్లాడుతున్నాడు? వాడికి అంత సీన్ లేదే. అదే నాకు అర్థం కావడం లేదురా. అయినా సంవత్సరం నుంచి రాని ఈ దిక్కుమాలిన అనుమానం ఇప్పుడెందుకు వచ్చింది వాడికి? వాడు బ్రెయిన్ అంత షార్ప్ కాదే. దాందే ఉందత్తా. పక్కన చెంచగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవడో గెలుకుంటాడు. వాళ్ళ మాటలు నమ్మి మనమేదో మసిపూసి మారేడుకాయ చేస్తున్నాం అనుకుంటున్నాడు. కాబట్టి ఆ సీడీ ఓ కాపీ తీసి వాడు మొఖాన్ని కొడితే రిటైర్ అయ్యే వరకు మళ్ళీ నోరెత్తడు. మనం చెప్పినట్టు చేస్తూ చచ్చినట్టు పడుంటాడు. కరెక్టేరా. వాడితో నేను కూడా అదే అన్నాను.
కానీ సీడీ పంపించడానికి కాపీ మన దగ్గర లేదు. ఒరిజినల్ బ్యాంక్ లాకర్లో ఉంది. అదేం ప్రాబ్లం అత్త, లాకర్లోంచి ఒరిజినల్ తెచ్చి కాపీలు తీయించి మళ్ళీ లాకర్లో పెట్టేద్దాం. ఒక్కడికి ఇలా జరిగితే ఇక మిగిలిన వాళ్ళు ఎవ్వరూ నోరెత్తరు, లేదంటే ఇలా తోకలు జాడిస్తూ ఉంటారు. బాగా చెప్పావు. మరైతే నేను బ్యాంక్ వెళ్ళి ఆ సీడీ తీసుకొస్తానత్త. సరే, నువ్వు వెళ్ళు. వాడిప్పుడే బయలుదేరాడు, నువ్వు రంగంలోకి దిగు. శివ శివ నీవు శివుని కుమారుడవు గణనాథ, నీవు శివుని కుమారుడవు గణనాథ. రే, ఎవడరా నువ్వు? ఎవన్నా? నీ మొగుణ్ణి. నేనెవడైతే నీకెందురా రాస్కల్? నన్నేవుడు అడుగుతారా? ఎంత ధైర్యంలో నీకు? ఈ రోడ్డు ఏమన్నా నీ బాబుదా? నోర్మై. రే, తాగేసి రోడ్డు మీద ఏంటి న్యూసెన్స్? అర్జెంట్గా వెళ్ళాలి, తప్పుకో. ఏం తప్పుకోమని అడ్రస్? తప్పుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? పోలీసులకు చెప్పి న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేయిస్తాను. అలాగా? ఏది పిల్లు? ఏ పోలీసు వస్తాను నేను చూస్తాను. ముష్టి నాయాల. ముష్టి నాయాల? రే, ఊరుకుంటున్నాను తెగరెచ్చిపోతున్నావు. చాచి ఒక చెంపదెప్ప కొట్టానంటే చింతల బస్తీలో పడతావు. మర్యాదగా తప్పుకో. నీకు మర్యాద ఏంట్రా? నువ్వేమన్నా పిల్లనిచ్చిన మావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలు లేచిపోతాయి. ఇది పబ్లిక్ రోడ్డు, నేను ఏమైనా చేయొచ్చు. రోడ్డు సెంటర్లో నిలబడొచ్చు, సొల్లు కబుర్లు చెప్పుకోవచ్చు, షామియానా వేసి రోడ్డు బ్లాక్ చేయొచ్చు, ఫుల్గా తాగి తండనలాడచ్చు. ఇది ఊరు స్పెషాలిటీ. రోడ్డుకు అడ్డంగా రావడమే కాకుండా అడ్డంగా వాదిస్తావా? నాకు నీకులాగా పని పాటలు లేదనుకున్నావా? అర్జెంటుగా వెళ్ళాలి, పక్కకి తప్పుకో. క్యా బోల్తాయరే? నాకు పని లేదంటావా? నీకన్నా నాకు ఎక్కువ పని ఉంది. ముందు కారు పక్కకి తీ. ఏరా, తిక్క తిక్కగా ఉందా? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నేను తలుచుకుంటే నిన్నేమన్నా చేయగలను. నీకు అంత సీన్ ఉందా? కమాన్, ఎవరిని పిలుస్తావు పిలు. ఇది నా అడ్డ. ఈ ఏరియాకి నేనే కింగ్ని. నా ఒంటి మీద ఎవరన్నా చెయ్యేస్తే షేపులు అవుట్ అయిపోతాయి, శాల్తీలు లేచిపోతాయి. ఎనీవేర్, ఎనీ ప్లేస్, ఎనీ టైం. నీ సంగతి ఇప్పుడు కాదురా, తర్వాత చెప్తాను. చూపే ఏంట్రా నువ్వు చూసేది? మూసుకుని ముందెల్లా.
ఏదో సుస్స అంట, లేకపోతే నువ్వు నీ కారు అయిపోతారు రే. నన్ను సుస్సుదట్ట నువ్వు. నేను ఎవరనుకున్నావు? నేను ఎక్కడన్నా తాగుతా. ఇది నా అడ్డ. సుస్స అంట సుస్తాడు. నువ్వు అయిపోయావురా, నాకు తెలుసు నువ్వు అయిపోయావు. ఏ బస్సులోనూ వెళ్దామంటే జేబులే లేవు, చేతిలో చిల్లిగవ్వలేదు. మోటార్ సైకిల్ వస్తుంది. బాబు 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 ఇక్కడ దాకా ఇక్కడ దాకా బాబు 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 ఇక్కడ దాకా ఇక్కడ దాకా. కారు వస్తుంది. బాబు 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 ఇక్కడ దాకా ఇక్కడ దాకా. చిచి, ఒక్కడో లిఫ్ట్ ఇవ్వట్లేదు. దేశంలో విలువలు నశించిపోయాయి. మనిషిని దోసుకోవడం తప్ప మానవత్వం కరువైపోయింది. ఇలా అయితే దేశం ఎప్పుడు బాగుపడుతుంది? అమ్మా 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 అయ్య బాబాయ్, ఆకలే, ఆయాసం, దాహం. అమ్మా నువ్వు జేజేవి కదూ? అవును బాబు. తిరుపతి వెంకన్నలా 3 నామాలు, మెళ్ళో హారాలు, వేళ్ల నిండా ఉంగరాలు, సఫారీ సంబరాలు. చిన్న సైజ్ మహారాజులో ఉండేవాడివి, సడన్ గా ఇప్పుడు ఈ ముష్టి గెటప్ ఏంటి సార్? ఓహో, గవర్నమెంట్ ముష్టి వాళ్ళకి ఏమన్నా కొత్త స్కీమ్ గాని పెట్టిందా? ఆ ఫండ్స్ కూడా దోచేయడానికేనా ఈ గెటప్? అనండి బాబు అనండి. టైం బాగోలేనప్పుడు ఎవరేమన్నా పడాలి కదా. శ్రీకృష్ణుడు అంతటి వాడిని చత్రాజిత్తు దొంగ అన్నాడు, పడాలి కదా, తప్పదు. అవును, ఇంతకీ కృష్ణవేణి గారు జైలు నుంచి విడుదలయ్యారా? మా అత్తయ్య ఏంటి జైలు నుంచి విడుదలవ్వటం ఏంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతుందా? ఉదయాన్నే మందుగాని వేశారా? నాకు అంత అదృష్టం కూడానా బాబు? 2 రోజుల నుంచి సెల్ ఆఫ్ చేసి పెట్టారు. మీరు దొరక్క మా అత్తయ్య టెన్షన్ పడిపోతుంది. అసలు ఏమైపోయారు? అడుక్కు తినేవాళ్లే ఈ అవతారం ఏమిటి? అసలు ఏం పోయే కాలం వచ్చింది? ఇంతకేమైందయ్యా? చూడు బాబు, టీవీ యాంకర్ లాగా అన్ని ప్రశ్నలు ఒకేసారి సంధిస్తే నేను సమాధానం చెప్పలేను. మొన్న పేపర్ హెడ్లైన్స్ లో మేడం కృష్ణవేణి గారు అరెస్టు అని చదివాను. అక్కడితో చేత్ నోర్మయ్యవయ్యా, మా అత్తయ్య అరెస్ట్ అయిందంటా ఏంటి? ఉన్న మచ్చడి నీకేమన్నా మెంటల్ వచ్చిందా? అవును బాబు, మీ అత్తయ్య అరెస్ట్ వార్త చదవగానే నాకు నిజంగానే మతి చెలించింది. ఆ షాక్ నుంచి తేరుకునేసరికి ఇదిగో ఇలా దిక్కుమాలని ఎదవలా తిరుగుతున్నాను. జేజే గారు, మీ సొంత సోది వినే టైం నాకు లేదు గాని ఏం జరిగిందో లాక్కుండా సింపుల్ గా చెప్పండి. కానీ చెప్పడానికి ఓపుకుండాలి కదా బాబు. 2 రోజుల నుంచి ఫుడ్ లేదు, కాళ్ళు ఆగుతున్నాయి, చేతులు ఊగుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. కడుపులో ఏదోటి పడకపోతే ఇక్కడే కీర్తి చేసి అయిపోయేలా ఉన్నాను. కాస్త ఫుడ్ పెట్టించి పుణ్యం కట్టుకోని ఆయన. కానియండి, తప్పుతుందా? పని మాది. ముందు కారెక్కండి. అమ్మా అమ్మా అమ్మా. తిన్నావుగా, ఇప్పుడు చెప్పు. చెప్పడానికి ఏముంది? మన బతుకులన్నీ ఆ సీడీ మీద ఆధారపడి ఉన్నాయి. ఆ సీడీయే మనకి శ్రీరామ రక్ష, అదే మనకి సర్వ జగత్ రక్ష. లేదంటే తప్పదు మనకు శిక్ష.